హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆసరా పెన్షన్స్ అనేవి రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారంటండి పోస్ట్ ఆఫీసుల ద్వారా. అండ్ నల్గొండ జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి వాళ్ళకి, రంగారెడ్డి జిల్లా వాళ్ళకైతే రేపు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదండి. రేపటి నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇచ్చే వాళ్ళకైతే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయండి. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రం 2-3 రోజుల తర్వాత కంపల్సరీగా పడతాయంటండి. పెన్షన్దారులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. చాలామంది పెన్షన్స్ పడిన తర్వాత అకౌంట్లో ఎక్కడికి పోతాయిలే, అక్కడే ఉంటాయి కదా అని చెప్పి చాలామంది అయితే చూస్తున్నారు. కానీ అలా చెయ్యకండి దయచేసి. అలా పెన్షన్ అనేది అకౌంట్లో ఉంచేయకండి. పెన్షన్ పడిన తర్వాత మీరైతే తీసేసుకోండి. అది తీసుకున్న తర్వాత మీరు వేరే అకౌంట్లో వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ అకౌంట్లో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని నెలలు చూసిన తర్వాత ఒక 2-3 నెలలు దాటిందనుకోండి, ఆ పెన్షన్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ పెన్షన్దారులు అసలు ఉన్నారా లేదా అనే డౌట్ క్రియేట్ అయ్యి ఆ పెన్షన్ అనేది కూడా వెనక పంపించేస్తారు. రిటర్న్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్ వారికి. దయచేసి అలా చేయకుండా మీకు అకౌంట్లో పడిన తర్వాత అది విత్డ్రా చేసుకొని తర్వాత ఏదైనా కావాలంటే వేరే అకౌంట్లో వేసుకోండి. కానీ అవసరాల నిమిత్తం ఎందుకు చెప్తున్నానంటే మీ పెన్షన్ పోకూడదు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నానండి. అలాగా పెన్షన్ వెనకపోయిన వాళ్ళవి కూడా ఉన్నాయండి అకౌంట్స్లో నుంచి. దయచేసి ఆ పొరపాటు ఎవరు చేయకండి, మీకోసమే చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ రేషన్ కార్డులో ఎవరైతే ఈకేవైసీ చేయించుకోని వాళ్ళవి కానీ ఈ 6 నెలల దాకా ఎవరైతే రేషన్ తీసుకోవట్లేదో వాళ్ళ రేషన్ కార్డు ఎలాగైతే తొలగిస్తున్నారో సేమ్ అలాగనే పెన్షన్దారుల పెన్షన్ కూడా అలాగే హోల్డ్లో పెట్టేస్తారండి. ఆ అమౌంట్ కూడా వెనక్కి వెళ్ళిపోతుందండి. తర్వాత బాధపడటానికన్నా ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకోవడం మేలు కదా. ఇలా జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయండి. దయచేసి అలా ఎవరు కూడా చేయకండి. పెన్షన్ అనేది పెండింగ్ అలాగే పెట్టుకోకుండా బ్యాంక్ అకౌంట్లో. సో మనకైతే మాత్రం రేపటి నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇచ్చే వరకు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇది పాత పెన్షనేనండి. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్స్ తీసుకునే అవకాశం 100% ఉందంటండి. ఎందుకంటే సర్వేలు అయితే భారీ ఎత్తున చేస్తున్నారు. పెన్షన్ అన్నీ కూడా చాలామంది అనర్హులు తొలగిస్తున్నారు. కాబట్టి వచ్చే నెల నుంచి మాత్రం కొత్త పెన్షన్స్ వచ్చే అవకాశం 99% కాదండి, 100% ఉంది. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము చెప్తున్నామండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.